ఏమయ్యా రమణ పాలా? ఏంటండి ఎలా ఉంది మా వాడి తండ్రి ప్రేమ? ఇంకోసారి చూస్తారా? అయ్యి బాబు వద్దు బాబు వద్దు. కంపెనీ ఇచ్చిన పాపానికి కాళ్ళు చేతి ఎరగొట్టేసాడు కర్రీ అతవని. సరే నా గేదెలు కట్టేసే టైం అయింది కానీ నువ్వు లోపలికి ఫాలో ఇచ్చుకో. ఓకే. భుజమా భుజమా ఏరా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, మళ్ళీ దాని వెనకాలే తిరుగుతున్నావంట. అలాంటిదేం లేదే. నోరు మూయ్. మేషం మేఘ వృషభం ఎద్దు మిథునం దంపతులు కర్కాటకం ఎండ్రకాయ. బూ బుల్లిడు చూపిస్తుంది. అది ఇది కరెక్ట్ ప్లేస్ అన్నమాట. ఏవోయ్ వ్యాపారం బాగుందా? వాస్తు వంకాయ అంటూ ఏదవా ఏలెట్టకపోతే బానే ఉంటుంది. ఒరే వాస్తులోపం ఇట్రా, ఇటు వచ్చి ఈ టేబుల్ కాస్త క్లీన్ చేయి. సార్ కప్లింగ్ శాస్త్రి అంటే మీరేనా? ఎస్ నేనే. కూర్చో 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 కూర్చో. చెప్పు బాబు, నేను నీకు ఏ విధమైన సహాయం చేయగలను? సార్ ఈ రోజు రేసులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పగలరా? పిచ్చివాడా, 24 గంటలు గ్రహాలతోటి రాసులతోటి చాటింగ్ ఆడేవాడిని ఈ కప్లింగ్ శాస్త్రకే టెస్టా? ఇదిగో బాబు, నా బిల్లు బాబు గారి అకౌంట్ లో వేసేసాయి. పంచమి గురువారం నక్షత్రం బాగుంది. ఇకపోతే డేట్ ఆఫ్ బర్త్ 1980 సార్. 1980. 1 + 8 9. 9 అంటే నీ లెక్క నెంబర్ 9 అనమాట. ఒక పని చెయ్యి. అబ్బో రాసులు అల్లాడిపోతున్నాయ్యా, ఇంకేం లాభం లేదు కానీ 9వ నెంబర్ గుర్రం మీద కాసేసి. సరే సార్. ఆలస్యం వద్దు. అరే 9 మీద లక్ష ఇరా. లక్షన్నర. అరే 9 మీద లక్షన్నర. ఏంటేసేది? ఇక్కడ ఉన్నవి 6 గుర్రాలే. అలాగా? అవును మరి పెట్టేయ్. కాజావా 9వ నెంబర్ మీద. రేసులో ఉన్నది 6 గుర్రాలేనా? ఇంకోసారి జాతకం గీతకం అంటూ ఈ ఏరియాలో కనిపిస్తే మర్డర్ చేస్తా. నా బిల్లు కూడా ఈయన కడతాడు. ఇదిగో బిల్లు. తిక్క కుదిరింది. ఏంటి సార్ దూలు తీరిందా? ఎక్కడో లెక్క తప్పిందయ్యా. డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పాడేమో. మొన్న వాడు కొట్టాడు, వాడు వీడి కొట్టాడు. మంచం రండి రండి. బ్యాగ్ ఇక్కడ పెట్టండి. నేను డ్రైవ్ చేస్తాను, తొందరగా ఎక్కండి. మాస్క్ తీస్తే ఉంటారా? ఎవడని చూస్తే కంఫర్టబుల్ పోతాయి. గమని ఎక్కువ ఎక్కండి. ఎక్కువ రే వెంకట్, నువ్వు జీప్ ఎక్కువ. రే రమణ, నువ్వు బండి మీద ఇలా పని తీసుకురా. జాగ్రత్త జాగ్రత్త. ఓకే. బండాపు రికార్డ్ ఇది తెగి బయటది. లైసెన్స్ ది. లేదు సార్. సార్ అన్నాడు. నమస్తే సార్. ఏంటయ్యా? వీటి దగ్గర సీ బుక్ లైసెన్స్ అసలు ఏమీ లేవు సార్. సార్ ఆ బండి నాది కాదు సార్, నా ఫ్రెండ్ది. అర్జెంట్ పని ఉంటే తీసుకొచ్చాను సార్. మీ ఫ్రెండ్ అని చెప్తే నమ్మేసి వదిలేయడానికి మేమేమైనా వీపీలా కనబడుతున్నావా? సార్ ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్. అబ్బా సర్లే, ఓ పని చేయి, ఈ బండిని బండి ఎక్కించు. ఒట్టుసారి ఈ బండి నాది కాదు సార్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. అర్జెంట్ పని ఉంటే వెళ్తున్నాను సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. అమ్మో పోలీస్ చెకింగ్ అనుకుంటా. ఎవడో పారిపోతున్నాడు, జీప్ ఎక్కండి త్వరగా. పోనీ. ఆపో. తప్పించుకుంటాడు. బాగున్నావు తాత? బాగున్నానయ్యా. తాత నేను ఇచ్చే డబ్బుల్ని ఏదైతే కష్టాల్లో బాధపడుతున్నారో వాళ్ళందరికీ పంచండి. అలాగే సరేనా? అలాగే బాబు. జాగ్రత్త. మీరు ఆదుకుంటున్నారు కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నాం. చాలా కష్టపడి. అవును బాబు. ఇదిగో తాత తీసుకో.
జాగ్రత్తగా పంచండి. అలాగే బాబు. రై డబ్బు సేఫ్ గానే చేర్చావు కదా? చేర్చాను కానీ నాకు చిన్న డౌట్. మొన్న రాత్రి డబ్బులు తీసుకెళ్తుంటే పోలీసులు నా మీద అనుమానంతో నన్ను ఫాలో చేశారు. ఎస్కేప్ అయితే అయ్యాను కానీ నన్ను గుర్తుపట్టారేమోనని అనుమానం. అంత పెద్ద మ్యాటర్ ఎంత కూల్గా చెప్తావంటరా? రై రేపు పోలీసులకు దొరికితే బలయ్యేది మనం కాదురా, మనం నమ్ముకున్న వాళ్ళందరూని. మనం ఏం చేసినా వాళ్ళ సంతోషం కోసమేరా. ఒకవేళ పోలీసులకు మనలో ఎవరు దొరికినా మాస్టర్ గురించి మాత్రం చెప్పొద్దురా. అవునరా, ఈ యజ్ఞంలో మనం ఎప్పుడో సమిధలుగా మారాం. ఏదో రోజు ఖచ్చితంగా ఆరిపోతాం. అంతవరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు మంచి కోసం తప్పు చేసినా తప్పు లేదురా. ధైర్యంగా చేద్దాం. ఎవరిని వదలొద్దు. గుడ్ మార్నింగ్ సార్. కూకోండి కూకోండి. ఈ మార్నింగ్లు ఈవినింగ్లు మాత్రం ఏం తక్కువ లేదు. చూడు కమిషనరు, నీకు ఒక్క వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ సీరియల్ దొంగతనాలు చేసే మూటను పట్టుకోకపోతే మీ అందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తాయి. ఆ అవసరం రాదు సార్. ఆంధ్ర పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. చూపించాలి నీ పవరు. పట్టుకునే ఉద్దేశం ఉంటే ఈ పొట్టలు ఎందుకు పెరుగుతాయి? అసలు మీరు డ్యూటీలు చేస్తున్నారా, ఇళ్ళకడ పోయి తుంగున్నారా? ఏం చేస్తున్నారా మీరు చెప్పండి. మా ప్రయత్నం మీరు చేస్తున్నాం సార్. వాళ్ళ ఊహా చిత్రాలు కూడా గీస్తున్నాం. చాలేవయ్యా మీరు మీ ఊహా చిత్రాలు. లోకల్లో లేని ముఖాలన్నీ గీసి వాళ్ళ కోసం ఎతకతా ఉంటే ఏడ దొరుకుతారు? దొరుకుతారు సార్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ఏంటయ్యా కంట్రోల్లో ఉంది? ఎంతసేపు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అంటారే కానీ పోలీసుల్ని పిల్లకాయలు చేసి ఆడిస్తున్న దొంగల గురించి మాత్రం పట్టుకోరే. ఎంక్వైరీ చేస్తున్నాను సార్. ఏందయ్యా ఎంక్వైరీ? వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఒక పక్క ప్రతిపక్షాల గొడవ, ఇంకో పక్క సీఎం గారు దొబ్బుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పమని. పోనీ మీడియా వాళ్ళు చెప్పింది రాసుకుంటారా? హోం మంత్రి, షేమ్ మంత్రి అని హెడ్డింగ్లు ఎట్టి కార్టూన్ బొమ్మలతో యానిమేషన్ చేసి డైలీ కెమెరాలతో మరీ దొబ్బుతున్నారయ్యా. అది చాలదన్నట్లు చివర్లో కెమెరామెన్ వాసుతో ప్రవల్లిక, టీవీ 10 అని నవ్వుతూ క్లోజప్ ఫేస్ కూడా వాడని పేసులు చూపిస్తున్నారయ్యా. ఎందుకు సార్ కంగారు పడతారు? చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పండి. పోతుంది. త్వరలో నా పదవి. మీరేం చేస్తారేమో నాకు తెలియదు. వారం రోజుల్లో వాళ్ళ ఆచూకీ నాకు తెలియాలి. బయట ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? మాకు తెలిసిందేలే. వెళ్ళి మీ పని మీరు చేసుకోండి. అందరికీ నమస్కారం. బాగా వీడియోలు తీసుకోండి, బాగా రాసుకోండి. ఎవరు ఇబ్బంది పడద్దు. 1 by 1 అడుక్కోండి. సార్, సిటీలో లా అండ్ ఆర్డర్ గురించి మీ అభిప్రాయం? చట్టం తన పని తాను చేసుకుపోద్ది. సార్, మేము అడిగేది చట్టం గురించి కాదు, సిటీలో వరుసగా జరుగుతున్న దొంగతనాల గురించి. చెప్పాను కదమ్మా, చట్టం తన పని తాను చేసుకుపోద్దమ్మా. సార్, అది కాదు. నువ్వు ఉండమ్మా, మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ సార్, మీ పార్టీ ఎంపీ ఇంట్లోనే దొంగతనం జరిగింది. దాని మీద మీ కామెంట్? మా పార్టీ ఎంపీ అయినా ఏరే పార్టీ ఎంపీ అయినా చట్టం తన పని తాను చేసుకుపోద్దమ్మా. చట్టానికి మీరిచ్చే డెఫినేషన్? అరే చెప్తున్నాను కదా, చట్టం తన పని తాను చేసుకుపోద్ది. చట్టం గురించి ఇంత బాగా చెప్తున్న మీరు దొంగలను ఎప్పుడు పట్టుకుంటారో చెప్తారా? ఆళ్ళు దొరికినప్పుడు. అంతవరకు చూస్తూ ఊరుకుంటారా సార్? చట్టం తన పని తాను చేసుకుపోద్ది. చట్టం ఎవరికి చుట్టం కాదు. మరి మీ పోలీసులు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటారు. మరి మీరెందుకు సార్? మీరు అడిగే అడ్డం ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి. మళ్ళీ కలుస్తానులే. జరగండి. చూశారుగా హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన సమాధానాలు. సిటీలో దొంగతనాలు జరుగుతుంటే దానికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం మాత్రం ఒకటే: చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. కెమెరామెన్ సతీష్తో మీ సౌమ్య, TV5.